దేశమంతా బ్లాక్ బస్టర్, తెలంగాణలో మాత్రం డిజాస్టర్. ఆ సినిమా పేరే బీజేపీ. అవును, లేని రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వస్తున్నారు, వచ్చేలా ఉన్నారు. అసలు ఇండియా మ్యాప్ తీసి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు కాషాయ రంగు ఇస్తే దాదాపు 70 నుంచి 80% ఆ కలర్లోనే కనబడుతుంది. అలాంటి స్టేజ్లో ఉన్న కాస్తో కూస్తో ఎప్పటి నుంచో బలంగా ఉన్న బీజేపీ తెలంగాణలో మాత్రం లేవలేకపోతుంది. అప్పుడప్పుడు లేచినట్లు కనబడినా మళ్ళీ మూలన పడుతోంది. ఎందుకు ఇలా జరుగుతోంది? అపర చాణక్యుడు అమిత్ షా ఇక్కడ ఎందుకు పవర్ చూపించలేకపోతున్నారు? ఎందుకు వరుసగా తెలంగాణలో తప్పులు చేస్తున్నారు? ఇప్పుడు ప్రధాని మోడీ కూడా మొహం మీద అడిగి కడిగి పడేశారు. ఏంటి పెర్ఫార్మెన్స్ అని నిలదీశారు. మరి టీబీజేపీ ఎంపీలకు ఇక షాక్ ట్రీట్మెంట్ తప్పదా? లెట్స్ వెయిట్ అండ్ సీ. తెలంగాణ బీజేపీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్నికలు ఎక్కడ జరిగినా అక్కడ బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. యాంటీ ఇంక్యుబెన్సీ అనే పదం బీజేపీ రాజకీయ నిఘంటువులో లేకుండా పోయింది. బీహార్లో తాజాగా చూపించిన దూకుడు, అంతకుముందు మహారాష్ట్ర, హర్యానాలో సాధించిన విజయాలు అదే చెప్పాయి. ఇప్పుడు పార్టీ ఫోకస్ పూర్తి స్థాయిలో దక్షిణాది వైపే మళ్లింది. తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు, రాజ్యసభ సభ్యులు, ఇలా గణనీయమైన బలం ఉన్నప్పటికీ ఎన్నికల ప్లాట్ఫామ్పై మాత్రం పార్టీ ప్రదర్శన ఆశించినంత లేదన్న అభిప్రాయం కేంద్ర నాయకత్వంలో ఏర్పడింది. ఇక తాజాగా వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం తెలంగాణ బీజేపీ నేతలకు ఢిల్లీలోని పార్టీ పెద్దలు గట్టిగా క్లాస్ తీసుకున్నారట. ముఖ్యంగా మజ్లీస్ కు ఒక్కడంటే ఒక్కడే ఎంపీగా ఉన్న అసదుద్దీన్ ఓవైసీ ప్రదర్శన బాగుందని, ఆయన కన్నా బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రుల పనితీరు సరిగా లేదన్న ఆత్మ పరిశీలన ఢిల్లీలో జరిగిందని అంటున్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో బీజేపీ నిఘా వ్యవస్థ కేంద్రానికి స్పష్టమైన రిపోర్టులు చేరవేసినట్టు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ దారుణ ప్రదర్శన పార్టీ హైకమాండ్ను మరింత ఆందోళనకు గురిచేసిందని చెప్తున్నారు. 2023లో 25,000 ఓట్లు సాధించిన బీజేపీ 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఆ ప్రాంతంలో మొదటి స్థానంలో నిలిచిన పార్టీ అదే ఉప ఎన్నికల్లో తీవ్రంగా వెనకబట్టం కేంద్ర నేతలను ఆశ్చర్యం కలిగించింది. ఇకపోతే పార్టీలో అంతర్గత విభేదాలు, వర్గపోరు, సమన్వయం లేకపోవడం వల్లే జూబ్లీహిల్స్ లో దారుణమైన ఫలితం వచ్చినట్లుగా బీజేపీ హైకమాండ్ గుర్తించినట్లు తెలుస్తోంది. అంతేకాదు పార్టీలో పాత నాయకులు, కొత్త నాయకుల మధ్య సహకారం లేకపోవటం, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు తగిన మద్దతు అందకపోవటం వంటి అంశాలు కూడా ఢిల్లీ పెద్దల దృష్టికి వెళ్లాయి. రాష్ట్ర బీజేపీలో ఒకే దిశలో పనిచేసే నాయకత్వం లేకపోవటం ప్రధాన సమస్యగా వారు గుర్తించినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో తెలంగాణ బీజేపీని పూర్తిగా ప్రక్షాళన చేయాలనే నిర్ణయం హైకమాండ్ తీసుకున్నట్లు చెప్తున్నారు. త్వరలోనే కీలక నేతలను ఢిల్లీకి పిలిచి పార్టీ బలోపేతం కోసం భారీ మార్పులు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అవసరమైతే అనూహ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా పార్టీ పెద్దలు వెనుకాడరని ప్రచారం జోరుగా సాగుతోంది. దేశంలో దూసుకుపోతున్న బీజేపీకి తెలంగాణలో కూడా అదే ఉత్సాహాన్ని తెప్పించాలని కేంద్ర నేతలు చూస్తున్నారు. తెలంగాణలో కమలం మరోసారి బలంగా ఎదగాలంటే పార్టీ లోపల వ్యవస్థలని సరిచేయడం తప్ప మరో మార్గం లేదు. అదే ప్రక్రియ త్వరలో మొదలవుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇక హైకమాండ్ తీసుకునే నిర్ణయాలపై ఇప్పుడు మొత్తం రాష్ట్ర రాజకీయాలు దృష్టి పెట్టాయి. ఇంతకీ తెలంగాణలో బీజేపీలో మార్పుల దిశ ఏ వైపు సాగుతుంది? హైకమాండ్ తీసుకునే నిర్ణయాలు ఏ మేరకు రాష్ట్ర రాజకీయాలను మార్చగలవు? ఇవన్నీ రాబోయే రోజుల్లో స్పష్టం అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.